నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు నేను పెసరపప్పు బూరెలు చేయడం చూపిస్తున్నాను. కొత్తగా వంటలతోటి కూడా ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. మీరందరూ ఆదరించాలి. మీ అందరికీ నచ్చుతాయని దీని మీద తయారు చేస్తున్నాను. ఇవి పెసరపప్పు బూరెలు చేసి విధానం అంతా నేను మీకు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూపిస్తాను. వీడియో ఎక్కడ ఆపకుండా కంటిన్యూగా చూడండి. చూస్తే మీకు అంతా అర్థమవుతుంది. చూసిన వాళ్ళు ఎంతమంది ఈ బూరెలు చేస్తారో చేసి కామెంట్ పెట్టండి ఎలా ఉన్నాయో అని. దాన్ని బట్టి నాకు ఇంకా ఉత్సాహం వచ్చి మీ అందరికీ ఇంకా రకరకాలుగా వంటలు చేసి వీడియోలు చేద్దామని అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ బూరెలకు కావాల్సిన పదార్థాలు ఏంటేంటో చెప్తాను. పెసరపప్పు, నేను బ్రౌన్ షుగర్ వాడుతున్నాను. షుగరు, దీనికి స్మెల్లును టేస్ట్ కోసం యాలకులు, కొబ్బరి, ఇదేమో బూరెలు ముంచిని కలుపుకోవడానికి సోయి కోసం ఏమో మైదా, బూరి కొద్దిగా స్మూత్గా రావడం కోసం ఆ మైదాలో వేయడానికి కొంచెం వరిపిండి ప్లస్ ఆయిల్. ఇవి కావాల్సిన ఐటమ్స్. 4 గంటల సేపు నానబెట్టిన పెసరపప్పు. ఇప్పుడు దీన్ని పూర్తిగా అస్సలు పైన పొట్టేమీ లేకుండా క్లీన్ చేసుకుందాం. ఇందాక నానబెట్టిన పప్పు చూశారు కదా, అది క్లీన్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం పెద్ద గ్రైండర్లోని వెట్ గ్రైండర్లో వేద్దాం. వేసిన తర్వాత ఆ రుబ్బుని ఎలా కుడుము పెట్టాలో చూపిస్తాను. ఇప్పుడు ఇందాక మనం కడిగిన పప్పుని వెట్ గ్రైండర్లో వేసాను. దీన్ని ఎలా కుడుము పెట్టాలో చూపిస్తాను. ఒక గిన్నె కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లో నెయ్యి రాయాలి. నెయ్యి అయినా నూనె అయినా రాసుకోవచ్చు. ఎందుకంటే ఇది కుడుము ఉడికేటప్పుడు అంటుకోకుండా ఉండడం కోసం అని మనం ఇలా రాసుకుంటాము. నెయ్యే రాయాలని లేదు, నెయ్యి కానీ నూనె కానీ ఏదో ఒకటి రాయవచ్చు. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని ఒక 2 గ్లాసులు వాటర్ పోసి దాంట్లో ఇలాగ మనం కుక్కర్ గిన్నెలోని నెయ్యి రాసి ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పిండి వేసుకున్నాం కదా, దీన్ని పెడదాము. పెట్టి 20 నిమిషాలు ఉడికిన తర్వాత ఆఫ్ చేసుకోవడమే. 20 నిమిషాల తర్వాత కుడుము రెడీ అయిపోతుంది. కరెక్ట్గా 20 మినిట్స్ స్టవ్ వెలిగించి 20 నిమిషాల తర్వాత మళ్ళీ కుడుము చూద్దురు. మనం కుక్కర్లో పెట్టాం కదండి, ఆ కుక్కర్లో పెట్టింది ఇదిగోండి ఇలాగా కుడుములాగా తయారైంది. ఇప్పుడు ఇది కొద్దిగా చల్లారిన తర్వాత దీన్ని మెత్తగా ఇలాగ చేతితోటి పౌడర్లా తయారు చేయాలి. అలా పౌడర్లాగా తయారైపోతే విడదీసి, వేడిగా ఉంటే రాదు. కొంచెం చల్లారిన తర్వాత ఇది ఇడ్లీ కుడుము పెట్టుకోవడం అంటే ఆవిరి కుడుమే, ఇడ్లీకి పెట్టుకుంటాం చూసారా, ఆ టైప్గానే. 20 మినిట్స్ అయిన తర్వాత దీన్ని ఇప్పుడు స్లోగా ఇలా విడదీసి బాగా పౌడర్ లాగా అయ్యాక అందులో అన్నీ వేసి కలపాలి. ఇప్పుడు బూరెలు చేసే విధానం మీకు చూపిస్తాను, ఎంతకెంత కొలత అని. నేను ఈ గ్లాస్తో ఇక్కడ వరకు పెసరపప్పు నానబెట్టానండి. ఇది కొంచెం తక్కువ 1 గ్లాసు, అంటే మామూలు షుగర్ అయితే 1.5 వేసుకోవాలి. ఇది నేను వాడుతున్నది బ్రౌన్ షుగర్ వాడుతున్నాను. బ్రౌన్ షుగర్ తీపి తక్కువ, అందుకని దగ్గర 2 వేసుకోవచ్చు. ఇది మనం చూసారా, పెసరపప్పు కుడుములు అన్నీ చూపించాను కదా, ఇలాగ తయారు చేసాక ఇలా పౌడర్లాగా ఇలా రెడీ అయిపోయింది. ఇలా ఇంత మెత్తగా ఇలా పౌడర్లాగా చేయాలి. దీంట్లోకి ఇప్పుడు షుగర్ వేద్దాం.
మీకు చెప్పినట్టుగానే 1కి 2 వేసాను. ఇది బ్రౌన్ షుగర్ కాబట్టి 1కి 2. ఇందులోనే యాలకులు పౌడర్ చేసి ఉంచుకున్నాను. యాలకులు వేసుకోవాలని చెప్పాను కదా, అది. తర్వాత కొబ్బరి, ఒక కాయ కోరామండి, కొద్దిగా నేను ఉంచేసాను. ఇది తక్కువే కదా అందుకని క్వాంటిటీ. ఫుల్ గ్లాస్ అయితే ఒక కాయకి ఈ గ్లాసు నిండా కానీ పప్పు వేస్తే 1కి 2 పంచదార బ్రౌన్ది, మామూలుది అయితే 1.5. ఒక కొబ్బరికాయ, ఇది కొబ్బరి తురుము. ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసుకొని ఉండలు చుట్టుకోవాలి మనం. ఇవి ఉండలు చుట్టినలోగా మనం మైదా పిండి ప్రిపేర్ చేసుకున్నాం. ఒక బౌల్లోని మైదా పిండి వేసుకొని బూర్లకి పూర్ణాని కోసం అన్నమాట కొంచెం వరిపిండి వేద్దాం. దీంట్లోనే చాలా తక్కువ, కొద్దిగా షుగర్. ఈలోగా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిలోగా వాటర్తో మైదా పిండి కలుపుకుందాం. ఈ మైదా పిండి జారుగా ఎలాగంటే మనం బూరు ముంచితే ఇలాగా మునిగేటట్టు ఉండాలి. చూపిస్తాను. ఈ పెసరపప్పు పూర్ణాలు అంటారు, బూరెలు అంటారు. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది నేను చిన్న స్వార్థంతో తయారు చేస్తున్నానండి. ఈ వంటల్లోకి ఎందుకు వచ్చానంటే, మా అమ్మాయి చెప్పింది, అమ్మ మీ అమ్మగారు నీకు నేర్పారు, నువ్వు మాకు నేర్పావు, మా పిల్లలకి నేర్పడానికి వాళ్ళు వేరే కంట్రీస్లో ఉంటారో లేకపోతే ఎక్కడో ఉంటారు, అంచేత నువ్వు ఇలాంటి వంటలన్నీ చేసి యూట్యూబ్లో పెట్టావనుకో తరతరాల వరకు ఉండిపోతాయి, ఉంటే నా పిల్లలు నా మనవలు కూడా చూస్తారు అని చెప్పింది. అది కూడా కరెక్టే కదా అనిపించి, సరే అని నేను కూడా వంటల వీడియోలు చేద్దామని చేస్తున్నాను. మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను. నాకు చేతనైనంత వరకు చేస్తున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు బూరెలు మైదా పిండితో సోయి కలిపాను కదా, మైదా పిండి కొంచెం వరిపిండి వేసి ఈ సోయితో ఇలాగా వేసుకుందాం. ఇవి కొంచెం స్లోగా వేగుతాయండి. కొంచెం మంట తగ్గించుకొని పెట్టుకోవాలి. మైదా పిండి కదా, లోపల కొంచెం అది ఉడికి వేగడానికి టైం పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఒక మాట చెప్పాలి. ఈ బూరెలు చేయడంలో చిన్న స్వార్థం ఉంది. మా అమ్మాయి అన్నది, అమ్మ నీకు వంటలు చేయడం ఎలాగానే చెప్పడం ఎలాగానే ఆలోచిస్తున్నాను, నేను చేద్దామా వద్దా వీడియోలని. మా అమ్మాయి అన్నది, అమ్మ నువ్వు బూరెలు చేయడం అన్నీ అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నావు, నీకు వచ్చు, నువ్వు మాకు చెప్పావు వచ్చు, కానీ మా పిల్లలకి మేము చెప్పడానికి మాకు అంత టైము ఉండదు, ఇది ఉండదు. అంచేత నువ్వు ఇలాగ నీకు వచ్చిన వంటలన్నీ వీడియో చేసావు అనుకో,
నీ మనవలు ఆడపిల్లలు కూడా చూస్తారు, యూట్యూబ్లో అలా ఉండిపోతుంది కదా, వీడియో చెయ్యమ్మా అంది. సరే, తన ఎంకరేజ్మెంట్ని హ్యాపీగా తీసుకొని నేను ఇది చేస్తున్నాను. ఇందులో నా స్వార్థం ఉంది. నా మనవాళ్ళు ఆడపిల్లలు కూడా ఎప్పుడైనా అవసరం అయ్యేటప్పుడు మా రాధమ్మ బూరెలు చేసింది కదా అని ఒకసారి వీడియో చూసి ఏమైనా నేర్చుకుంటారేమో అని చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీ అందరికి కూడా నచ్చుతాయని, నచ్చితే మీరు కూడా చేసి ఎలాగుందో ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి. పెసరపప్పు బూరెలు, ఇది పెసరపప్పు హెల్త్కి మంచిది కాబట్టి పెసరపప్పుతో నేను ఈ బూరెలు తయారు చేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, పెసరపప్పుతో బూరెలు రెడీ అయిపోయాయి. ఇవన్నీ మీరు కూడా తయారు చేసి ఈ బూరెలు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఈ బూరెలను ఇప్పుడు మా కృష్ణుడికి పెడతాను. మా కృష్ణుడు తిని ఎలాగున్నదో నాకు చెప్తారు, అది కూడా మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అమ్మ నేర్పిన వంట పెసరపప్పు బూరెలు ఇప్పుడు కృష్ణయ్యకి చూపిస్తున్నాను. కృష్ణ, తినయ్యా. ఇంకొక మంచి మాట చెప్దామని. అమ్మ అంటే మంచి మాటలో చెప్తుంది, మంచి వంటలో నేర్పుతుంది, మంచిగా అందరితోటి మెలగడం ఎలాగా అమ్మ చెప్తుంది. అమ్మే మన మొదటి గురువు. అంచేత ప్రతి ఒక్కరు కూడా అమ్మను గౌరవించండి. అమ్మ అన్న పదానికి అంతు లేదు. ఇప్పుడు ఈ కృష్ణుడు పెట్టాను కదా, మా కృష్ణుడు అన్నాను కదా, మా కృష్ణుడిని మీకు చూపిస్తాను. మా కృష్ణుడిని కూడా చూడండి. మా కృష్ణుడైతే తింటారు, ఈ కృష్ణుడైతే తినలేరు కదా, అందుకని మా కృష్ణుడికి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మా బూరెల టేస్ట్ మా కృష్ణుడికి చూపిస్తాను అన్నాను కదా. మా కృష్ణుడు అంటే ఇదిగోండి, మీకు ఎదురుగుండా కనిపిస్తున్నారు. ఈయనే మా మావయ్య, నా భర్త, నాకు దేవుడు, మా అమ్మ తమ్ముడు, అందుకే మావయ్య. అన్ని లేవండి. ఈ బూరెలు ఎలాగా నిజమైన కృష్ణుడికి చూపించలేము కదా, కృష్ణుడి పేరు పెట్టుకుని ఈ కృష్ణుడికి ఇస్తున్నాను. అగోండి, ఈ కృష్ణుడు టేస్ట్ చూసి ఎలాగుందో చెప్తారు. ఇది నా మొదటి ప్రయత్నం వీడియో చేయడం. బూరెలు అయితే చాలాసార్లు వండుతాను. ఇదిగోండి, ఇప్పుడు కృష్ణుడు తింటున్నారు, తిన్నాక చెప్తారు ఎలాగుందో. నువ్వు చేసిన పెసరపప్పు చాలా బాగున్నాయమ్మా, చాలా టేస్ట్గా ఉన్నాయి. థ్యాంక్ యూ మావయ్య, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆదరించండి. ఈ వంటలు కూడా నాకు వచ్చినంత వరకు వంటలు చేసి మీకు చూపిస్తాను. నాకు ఈ స్ఫూర్తినిచ్చిన నా కూతురు చల్లగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.